ఎక్కడో ఇంకొక వార్డు నుంచి ఇక్కడికి వచ్చి అక్కడ వార్డులో గెలవలేనని చెప్పి ఇక్కడ మాటలు చెప్పడం కాదు. 41, 42లో ఎవరి నుంచినా సరే వాళ్ళిద్దరికి డిపాజిట్లు రాకుండా చేసే బాధ్యత నాది. నేను చేసే పనిలో తప్పుందా ఒప్పుందా ఈ 41, 42లో వాళ్ళు వార్డుల నుంచి పరిగెత్తు రావాలి. ఇక్కడ ఎవరైతే స్థానికంగా ఉన్నారో వాళ్ళేదర్లే ఎలక్షన్ ముందు ఎవరు కష్టపడ్డారో ఎలక్షన్ తర్వాత కూడా ఎలా కష్టపడుతున్నారో వాళ్ళకే సీట్ ఇస్తా, వాళ్ళని గెలిపిస్తా. పక్కనోడికి డిపాజిట్ రాకుండా చేసి చూపించే బాధ్యత నాది. నేను చేసే పనిలో ఏదైతే ఉదయం నుంచి వాళ్ళ వరకు కూడా మీ అందరికి ఏ రోజునైనా నేను అందుబాటులో లేనా అనేది మీరు ఏ రోజునైనా చూపించు. 2 సంవత్సరాల్లో 15 రోజులు మాత్రం నేను ఊరు వెళ్ళా. మిగతా అన్ని రోజులు కూడా మీరు అందరూ కూడా ఆలోచించుకోవచ్చు. మీ అందరి కోసమే నేను అందరూ కూడా కష్టపడేది. నాకేమీ పేరు ప్రతిష్టలు కాదు. మీ అందరికీ చేయగలిగిన పని నేను చెయ్యాలనే ఉద్దేశంతో ఏ పని వచ్చినా సరే ఫ్యామిలీ మ్యాటర్ అవ్వచ్చు, ఏదైనా పోలీస్ తగాదా అవ్వచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ అవ్వచ్చు, కలెక్టర్ ఆఫీస్ అవ్వచ్చు. మీరు ఏదైనా ఆఫీస్కి వెళ్తే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చోవాలా లేదా? నా వీధి దగ్గర ఎంతసేపు కూర్చుంటున్నారో మీరు అందరూ ఒక్కసారి చేసుకోండి. వచ్చిన వాళ్ళు వచ్చినట్టు పంపించేస్తారా లేదా? ఇంటి దగ్గరికి వచ్చిన ఆఫీస్ దగ్గరికి వచ్చిన మనిషి ఉన్నాడంటే ఆ మనిషి వెళ్ళిపోయేదాకా ఎందుకు వచ్చారని చెప్పి అడిగి పంపిస్తున్నావా లేదా అనేది మీ అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇవాళ మీ ఇంటికి ఫోన్ చేసి మీరు మళ్ళీ రాకోకుండా మీ నెంబర్ కూడా ఫోన్ నెంబర్ మీద రాసుకుని మీకు లోన్ వచ్చింది రమ్మని చెప్తున్నాం, మీకు టిడ్కోకి సంబంధించి ఇల్లు వచ్చింది రమ్మని చెప్తున్నాం, మీకు డబ్బులు వచ్చినాయి మీకు పడతాయని చెప్తున్నాం, మీరు పెన్షన్ పెట్టుకున్నారు మీరు రమ్మని చెప్తున్నాం, మీకు మేము ఏదైతే తోపుడు పండిస్తున్నామో తోపుడు బండి మేము ఇస్తాం రమ్మని చెప్తున్నాం. ప్రతి గురువారం కూడా మీ అందరు ప్రజలందరి కోసం కూడా ఏదైతే మెడికల్ క్యాంప్ ఇది వరకు ఏలూరు చరిత్రలో ఏ ఎమ్మెల్యే కూడా పెట్ట మీ అందరికీ కూడా ఉచితంగా ఇవ్వాలనే ఉద్దేశంతో మెడికల్ ఇప్పిస్తూ ఆ రోజున మీరు ఎవరైతే వస్తారో ఏ పరీక్ష చేసుకోవాలన్నా రక్త పరీక్షలు కానీ 40 రకాల పరీక్షలు ఉన్నాయి. రెడ్ క్రాస్ లోకి వెళ్ళి మీరు చేయించుకుంటే ₹1 కూడా మీ ఎవరి దగ్గర కూడా తీసుకోవాలి. ఏలూరు నియోజకవర్గంలో గురువారం నాడు ఎవరు వచ్చి పరీక్షలు చేయించుకుంటారో వాళ్ళతో ఎండార్స్ చేసుకుని ఆ రెడ్ క్రాస్ లో చేసే బాధ్యతను మేము తీసుకున్నాం. ఒక రెడ్ క్రాస్ సంస్థలే దారి దోపిడీ సంస్థ కంటే ఇదివరకు చేశారు. ఈ రోజున ఒక గౌరవప్రదమైన రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తులకి ఇచ్చి ఈ రోజున 3వ బిల్డింగ్ కట్టిస్తూ ఎవరికి రక్తం కావాలన్నా సరే వాళ్ళకి ఉచితంగా ఇప్పించే ఏర్పాటు ఏలూరు నియోజకవర్గం ప్రజలు ఎవరికి కావాలన్నా ఉచితంగా మా ఆఫీస్ ద్వారా ఇప్పించే ఏర్పాటు మీ అందరికి కూడా చేయడం జరిగింది. ఇవన్నీ మీకు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది ఒక్కసారి మీరు బేరీ చేసుకోండి. ఈ 2 సంవత్సరాల్లో మనం సుఖపడిపోయామని అనుకుంటే అంతకు ముందు ఏ విధంగా 5 సంవత్సరాల్లో మీరు మాట్లాడడానికి అవకాశం ఉందా? మీ ఇంటికి మేము వచ్చినప్పుడు పాదయాత్రకి మీరు మాట్లాడగలిగారా? ఈ ప్రభుత్వం చేస్తుందా అంటే ఎందుకులేండి అమ్మ వద్దులేండి అని మీరందరూ కూడా చెప్పారు. ఎందుకంటే ఎవరు వచ్చి వాలంటీర్ వచ్చి చెప్తారో మీకు వచ్చే పథకాలు తీసేస్తారని ఉద్దేశం భయంతో ఏ ఒక్క రోజున కూడా రోడ్డు ఎక్కడానికి కూడా భయపడ్డారు. ఇవాళ మీకు స్వేచ్ఛాయుతమైన వాతావరణంలో మీరు ఏది కావాలంటే అది మాట్లాడేటట్టుగా మీ అందరికీ అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం మేము చేయొచ్చు, అన్ని పనులు మేము చేయలేకపోవచ్చు. మీకు అందరికీ కూడా చెప్తున్నా, ఇవాళ పెన్షన్లు ఇవ్వాల్సిన వాళ్ళు వికలాంగులు ఉన్నారు, అలాగే వితంతువులు ఉన్నారు, అనేక మంది 60 ఏళ్ళ నిండు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఏదైతే రేపు జూన్లో వితంతువులు ఇంతకుముందు 21, 22 వాళ్ళు ఒక్క వితంతు పెన్షన్ కూడా ఇవ్వాల 21, 22లో పెన్షన్లు ఆపేశారు. ఆ పెన్షన్లు 21, 22లో ఆపేసిన వితంతువులకు కానీ కొత్తగా ఎవరైతే పెట్టుకున్నారో 1,23,000 ఉంటే రాష్ట్ర వ్యాప్తంగా 1,23,000 పెన్షన్లు కూడా ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా మేము చేసిన చెప్తా ఆ రోజున టిడ్కో దగ్గరికి వెళ్ళి మీకు ఇల్లు ఇవ్వలేదనే ఉద్దేశంతో మేము ధర్నా చేశాం. ఈ రోజున జూన్ నెలాఖరికి ఏదైతే 2,200 మందికి శాంక్షన్ అయ్యిందో ఆ 2,200 మందికి కూడా ఇల్లు ఇవ్వడం జరుగుతుందని సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేయడం జరుగుతున్నా. ఒక రోడ్ల దగ్గరికి వెళ్ళి ధర్నా చేశాం. ఇవాళ వాళ్ళేదో ఒక రోడ్డు దగ్గరికి హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి డాన్సులు చేశారు. వాళ్ళు ఆ రోడ్డు వేసాం, మళ్ళీ చూపించగలిగారా? హాస్పిటల్ ఎక్కడ కడుతున్నారో తెలియదు, ఇంకొక హాస్పిటల్ దగ్గరికి వెళ్ళారు. ఈ నాయకులందరికీ మా 3 నాయకులను పెడతా మేము 10,000 పనులు చేసాం. వాళ్ళు 100 పనులు చేశారమ్మో చూపించమని చెప్పండి. 2 సంవత్సరాల్లో 10,000 పనులు చేసిన పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ ఒకటే. వాళ్ళు రమ్మనండి, ఏదో మీడియా ముందుకు వచ్చి మాట్లాడతాం కాదు. వాళ్ళు మాట్లాడతానన్నారు. మా కార్పొరేటర్లు 3 ఉన్నారు. ఈ వరకు ఉన్న ఎమ్మెల్యే దగ్గరికి మా 3 కార్పొరేటర్లు కూడా వెళ్ళారు. అనేక మంది అడిగారు. నేను అడిగా స్వయంగా ఎవరైతే ఇప్పుడు ఇన్ఛార్జ్ చేస్తారో బాబీ అనే కార్పొరేటర్ చనిపోతున్నాడు, ఒక మెడికల్ కోవిడ్ లో ఒక మంచం ఇప్పించమని అడిగితే మంచం ఇప్పించడం వాళ్ళు ఇన్ఛార్జ్ అయ్యారంటే ఏ విధంగా చేస్తారు పెద్దల పరిపాలన మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. ఒక మనిషి చచ్చిపోవడానికి కారణం వాళ్ళు. ఆ రోజున ఆత్మాభిమానంతో బాబీజీ చంపుకుని నేను ఎమ్మెల్యే ఫోన్ చేశా, ఎమ్మెల్యే ఫోన్ ఎట్లా ఇప్పుడు ఇన్ఛార్జి ఫోన్ చేశా, విజయవాడలో ఇప్పించు గుంటూరులో ఇప్పించానుగా 2 చోట్ల కూడా బెడ్ ఇప్పించిన వాళ్ళు ఏ విధంగా పరిపాలన చేస్తారో మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతలో ఉంది. వాళ్ళ ఛాలెంజ్ గా చెప్తున్నా, ఏ రోజునైనా సరే డిబేట్ గా నాయకులు ఎవరైనా రావచ్చు, ఆ ఇన్ఛార్జీలు రావచ్చు. 3 నాయకులకు చెప్తా 10,000 మంది
ఏం చేసావు పనులు జనాలకు అందరికి కూడా. నేను ఇవాళ ఎమ్మెల్యే అయిన తర్వాత కొన్ని లక్షలు పని చేశాను, నాకేం గుర్తు కూడా ఉండవు. నా ఇంటికి వచ్చాడంటే నవ్వుతూ బయటికి వెళ్ళిపోవాలి ఎవరైనా సరే, అది ఏ పని మీద రావచ్చు. మొహమాటం లేకుండా అవ్వని పని అయితే ఇది అవదమ్మా, మీరు 10 సార్లు తిరగద్దని చెప్తా. ఎందుకంటే మిమ్మల్ని తిప్పుకోవడం వల్ల నాకు ఉపయోగం ఏముండదు. డెఫినెట్ గా అయ్యే పని అయితే నేను చెప్తా. ఫ్యామిలీ తగదా వచ్చింది, తప్పనిసరిగా పెద్దలు కలిసిమెలిసి ఉండనంట. వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తా, వాళ్ళతో కౌన్సిలింగ్ చేయించి ఏర్పాటు చేస్తా. కానీ ఏ రోజున కూడా వాళ్ళకి నేను ఇది చేయను, నాకు అవసరం లేదు, మీరెందుకు కొట్టుకున్నారన్ను. కొట్టుకునే తగదా వస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళకోకుండా మా దగ్గర ఎందుకు రాజీ చేస్తాం? మీరందరూ కొట్టుకోకూడదు, మీరందరూ కూడా కుటుంబ సభ్యులుగా ఉండాలనే ఉద్దేశంతో వార్డుల నుంచి ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ చెప్పడం కాదు. ఇవాళ 2 సంవత్సరాల్లో నేను ఎమ్మెల్యే అయ్యాక ఏదన్నా ఒక రోడ్డు అంతా కార్పొరేటర్ తిరిగాడా లేదా అనేది మీరు అందరూ కూడా సమాధానం చెప్పాలి. మా ఇన్ఛార్జీలతో తిరగాలి. వాళ్ళకి లేదా నేను పిలవలేదా? ఎందుకు రాలేదు? వాళ్ళు రోడ్ల మీదకి వచ్చి మాట్లాడవలసిన బాధ్యత. మీరు ఓట్లేశారు, వాళ్ళకి 5 సంవత్సరాలు ఉంటే ఈ రోజు ఒక్క కార్పొరేటర్ అన్న కాలువ తీశారని అడిగారా, రోడ్డు వేశారని అడిగారా? ఏమి అడగకుండా మా ఎమ్మెల్యే దగ్గరికి వచ్చారని సమాధానం చెప్తున్నారు. మా ఎమ్మెల్యే దగ్గరికి, ఆ ఎమ్మెల్యే దగ్గరికి గెలిచిన 3 కార్పొరేటర్లు కూడా వాళ్ళు రోడ్డు వేస్తున్నారంటే శిలాపలకం మీద పేరు వేసే అయిపోయినా వాళ్ళు వెళ్ళి కలిసారా లేదనేది మీరు అందరూ కూడా పేర్చుకోవాల్సిన అవసరం ఎంత ఉంది. ఇవన్నీ మీకు తెలియాలనే ఉద్దేశంతోనే అందుకనే నేను అన్న ఆత్మీయ సమావేశం అనేది ఎలక్షన్ ముందు తిరగటం కాదు. ఎలక్షన్ అయిన తర్వాత ఈ 2 సంవత్సరాల్లో ఏమైందా తిరిగానో ఇంకా 2.5 సంవత్సరాలు నేను తిరగాలి, 3 సంవత్సరాలు తిరగాలి. కానీ చివరి 6 నెలలు మీకెవరు చేస్తున్నా, నేను పోటీ చేస్తాను లేదు, నాకు అవసరంలా. 2.5 సంవత్సరాలు చేసిన తర్వాత ప్రజలందరూ ఈ 4.5 సంవత్సరాల్లో ఎమ్మెల్యే చేసింది కరెక్ట్ అనుకుంటే నేను అడుగు ఇంట్లో నుంచి బయటకేస్తా, లేకపోతే నాకు అవసరం లేదనుకుంటా. అదే పదవి కోసం నేను రాలా, ప్రజల మనిషి కింద వచ్చాను కాబట్టి నేను రాజకీయాలు చేయడానికి రాలా, ప్రజలకు పని చేయడానికే వచ్చా. ప్రజల పని చేస్తా, చేయగలిగింది చెబుతా, అవలేదన్నట్టే చెప్తాను మీ అందరికీ కూడా. నేనేం మొహమాట పడను. మీరందరూ ఏదో అనుకుంటారని నేను అన్నో ఈ పని అవదమ్మా, మీరు 10 సార్లు తిరగద్దనంట. లోన్లకు వస్తున్నారు, లోన్ అవదని చెప్తా. సాయంకి వస్తున్నారు, నేను చేయగలిగింది నేను చేస్తున్నా. అనేక మంది దాతలతో అనేక కార్యక్రమాలు చేస్తున్నాం లేదని. ఇవాళ ఏదో ఒక మంచినీటి దగ్గర ఏదో మున్సిపాలిటీ వాళ్ళు తీసేస్తే ప్రభుత్వం తీసేస్తుందని ధర్నా అని అంటున్నారు. వాళ్ళకి బహిరంగంగా ఛాలెంజ్ చేస్తున్నా. వాళ్ళు 80 పెట్టించా, నేను వాళ్ళు పెట్టుకోమన్నాడు 80 నాకు తీసేస్తా. రేపొద్దు నుంచి ఏదైనా పెట్టుకుంటారంటే 80 పెట్టుకోమని చెప్పండి. వాళ్ళు గుడికి అర్థంగా పెట్టి దేవాలయంలో భక్తులు మనోభావాలు దెబ్బతీయాలని చూస్తే కొద్దిగా జరుపుకోమని చెబితే జరపకోకుండా అయితే మేము జరిపిన తర్వాత మళ్ళీ అక్కడ పెట్టి ఇవాళ తీసేస్తారని చెప్పి అక్కడ కూర్చొని ధర్నా చేస్తున్నారు. అక్కడికి వెళ్ళి అంబేద్కర్ దగ్గర ఉండే చేస్తున్నారు. వాళ్ళకి లేకపోతే చెప్పేవాడికి లేకపోతే చేసేవాళ్ళకి సిగ్గు ఉండాలి కదా. మీరు చెప్పండి అదండి. నేను 80 పెట్టించాను, మీరు ఎటు వెళ్ళినా సరే మధ్య కేంద్రం ఉంది, మంచినీటి కేంద్రం ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ 80 కూడా వాళ్ళే పెట్టుకోమనండి, వైసీపీ వాళ్ళు పెట్టుకోమనండి. ఒక్క సహాయకాలం చేయించడంలో 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు చేయలా, ఇప్పుడు చేయరు. చేసేవాళ్ళు చెడగొడతానికి చూస్తారు. 80 మీద నా పేర్లు ఏం లేవు, కానీ ఎవరైతే స్వచ్ఛంద సంస్థలు పెట్టారో ఈ 80 కూడా వాళ్ళు పెట్టుకోవడానికి రేపే అవకాశం ఇస్తా. ఎవరైతే అక్కడ ధర్నా చేశారో ఆ నాయకులు రేపు సమాధానం చెప్పకపోతే వాళ్ళందరూ కూడా ఏం చెప్పాలని మీరే ఆలోచించాలండి. మీ అందరి దగ్గర కూడా నేను చెప్పేది వాస్తవాలా కాదా అనేది ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఆవేశంగా మాట్లాడే నిజాలా కాదా అనేది తెలుసుకోవాలని మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను.